విజయవాడలోని ధన్నా చౌక్లో విదేశీ వైద్య విద్యార్థుల నిరసన దీక్ష కొనసాగుతోంది. ఈ నిరసనలో విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా పాల్గొన్నారు. ఏడాది కాలంగా పర్మనెంట్ రిజిస్ట్రేషన్స్ కోసం ఎదురుచూస్తున్నప్పటికీ యూనివర్సిటీ రిజిస్ట్రార్ కొత్త అంశాలను తెరపైకి తీసుకొస్తున్నారంటూ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే పర్మనెంట్ రిజిస్ట్రేషన్స్ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఎన్ఎంసీ గైడ్లైన్స్ ప్రకారం ఏడాది ఇంటర్న్షిప్ పూర్తి చేసినా పీఆర్ రిజిస్ట్రేషన్ ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని కూటమి సర్కారుపై మండిపడ్డారు. 11 రోజులుగా ధర్నా చేస్తున్న ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ సమస్యలకి సంఘీభావం తెలపడానికి వచ్చాం. వీళ్ళు అబ్రాడ్లో విదేశాల్లో విద్యను అభ్యసించి మన దేశానికి వచ్చాక వీళ్ళని రకరకాలుగా వేధిస్తూ ఏపీఎంసీ వీళ్ళకి సర్టిఫికేట్లు ఇవ్వకుండా వీళ్ళ ఇంటర్న్షిప్కి ఒక సైంటిఫిక్గా శాస్త్రీయ పద్ధతిలో కాకుండా వాళ్ళ నోటుకొచ్చిన విధంగా సంవత్సరం చేయండి 2 సంవత్సరాలు చేయండి మీ ఇంటర్న్షిప్ అంటాం. వీళ్ళు బాబు మీ రాష్ట్రంలో మేము భరించలేము, మేము పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతామంటే ఎన్ఓసీలు ఇవ్వకపోవటం, వీళ్ళని ఇలా రకరకాలుగా వేధింపులకు గురి చేస్తున్నారు.